పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చంద్రబాబుకు చేతికి అంది వచ్చిన కొడుకు నారా లోకేష్ పూర్తిగా ఊతమవుతున్నారా? ప్రభుత్వం పార్టీని పూర్తిగా చూసుకుంటూ ఢిల్లీలో కూడా పనులు చక్కబెట్టేందుకు రెడీ. లోకేష్ మీదే భారమంతా. టీం రెడీ అయిందట. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారారు. గత ఎన్నికల కూటమి ప్రభుత్వం విజయం సాధించడం వెనక కూడా లోకేష్ కృషి ఉంది. యువగలం పాదయాత్రతో రాష్ట్రమంతటా పర్యటించడమే కాకుండా యువనేతలను అభ్యర్థులుగా ఎంపిక చేయడంలో కూడా లోకేష్ కీలక పాత్ర పోషించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లోకేష్ ముఖ్యమైన ఐటీ విద్యాశాఖలను అడిగి మరీ తీసుకున్నారు. విద్యాశాఖ అన్ని శాఖల్లో ముఖ్యమైంది. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిరంతరం సర్కస్ చేయాల్సి ఉంటుంది. అతి కీలకమైన సున్నితమైన శాఖ కావడంతో ఈ శాఖకు డీల్ చేయడం అంతా ఆషామాషి కాదు. అంతేకాదు బడ్జెట్లో ఈ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి వస్తుంది. అనేక పథకాలు ఈ శాఖలతోనే ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా తల్లికి వందనం పథకంతో పాటు ఫీజు రియంబర్మెంట్స్, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉపాధ్యాయుల బదిలీలు, వేతనాలు సకాలంలో చెల్లించడం, వారి డిమాండ్లను నెరవేర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ శాఖలో నలిగిన వారు ఎవరైనా సరే మరో శాఖకు దేనికైనా సులువుగా డీల్ చేయగలరన్నది ప్రభుత్వంలో ఎవరైనా అంగీకరించే విషయం. అందుకే ఈ బడ్జెట్లో తన శాఖకు సంబంధించిన నిధులను కేటాయింపు జరగడంలో లోకేష్ ముందుంటారని అందరూ చెప్తున్నారు. ఇప్పటికే తల్లికి వందనం ఆలస్యం కావడంతో ఇక బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగి తీరుతుంది. మరోవైపు పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతను కూడా లోకేష్ తన భుజాలపైకి ఎత్తుకున్నారు. చంద్రబాబు అలా వచ్చి ఓసారి వెళ్లి ప్రసంగించి వెళ్లడమే కానీ ముఖ్యమైన నేతలతో సమావేశాలు, జిల్లాలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కరించడం, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం వంటి వాటిలో లోకేష్ అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకొని చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తున్నారని తెలిసిందే. అందుకోసం లోకేష్ ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసిందే. టీం అన్ని రకాలుగా సర్వేలు చేసిన తర్వాతనే వారికి నామినేటెడ్ పోస్టులను కేటాయిస్తున్నారు. అసంతృప్తులు వస్తాయని తెలిసినా పార్టీకి ఉపయోగపడే నిర్ణయాలను తీసుకోవడంలో లోకేష్కు సవాల్గా మారింది. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ లోకేష్ పాత్రను ఎవరూ కాదనలేరు. పార్టీ పరంగా కార్యకర్తలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా లోకేష్ పైన ఉంది. కానీ లోకేష్ టీంకు మాత్రం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా కూటమి గెలిపించే బాధ్యతను తాను తీసుకున్నారు. చంద్రబాబుకు కొంత వెసులుబాటు కల్పించి ఆయనకు పరిపాలనపై దృష్టి పెట్టేందుకు లోకేష్ పార్టీ కార్యక్రమాలన్నీ తానే చూసుకుంటున్నారు. దీంతో పాటు ఉండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్ పేరిట ప్రజలను కలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ వారి మన్నలను పొందుతున్నారు. ఢిల్లీలో కూడా పనులు చక్కబట్టేందుకు రెడీ అయ్యారు. ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు విమర్శించినా లోకేష్ మాత్రం ఇప్పుడు టీడీపీలో నెంబర్ 1 అని సీనియర్ నేతలే బహిరంగంగా చెప్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.